అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయవారసేన. అందరికీ జయవేం. ఆంధ్ర రాష్ట్రంలో మే 13వ తారీఖున జరిగినటువంటి ఎలక్షన్లో చాలా ఉత్కంఠ భరితంగా ప్రజల యొక్క నాడి చాలా నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాలు పబ్లిక్ అయినప్పటికీ చాలా నియోజకవర్గాల్లో సైలెంట్ ఓటింగ్ అయితే జరగడం జరిగింది. అక్కడక్కడ చిన్న ఉద్రిక్త పరిస్థితులు జరిగినప్పటికీ ఇందులో ఓడిపోయే ప్రముఖులు ఎవరు అంటే మనకు అందిన సమాచారం ప్రకారం, మన ఆలోచన ప్రకారం చెప్తే ఇందులో ఓడిపోయే ప్రముఖులు ఎవరు, నెగ్గేవాళ్ళు ఎవరు ఒకసారి మాట్లాడుకుంటే, మాజీ మంత్రుల్లో అంటే మాజీ మంత్రులు ప్రస్తుతం మంత్రి కింద ఉన్న వాళ్ళలో సిదిరి అప్పలరాజు గారు కంపల్సరీ ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు. ధర్మాన ప్రసాద్ గారు ఈయన ఎడ్జ్లో ఉన్నారు, నెగ్గొచ్చు, ఓడిపోవచ్చు. ధర్మాన ప్రసాద్ గారు కూడా సేమ్ పొజిషన్. ముత్యాల నాయుడు గారు మడుగుల, ఈయన నెగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాజన్న దొర సాలూరు, ఇది కూడా ఎడ్జ్లో ఉన్నాడు. ఈయనంటే పోటాపోటీగా ఉంది, చాలా టైట్ ఫైట్. అక్కడ ఈయన కూడా నెగ్గొచ్చు లేదా ఓడిపోవచ్చు, చెప్పలేం. టైట్ పొజిషన్. కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం మాజీ మంత్రి గారు, అంటే మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి అంటే 4వ తారీఖు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏమాత్రం ఏ పార్టీ నెగ్గినా వాళ్ళు మాజీల కింద అవుతారు, మళ్ళీ కొత్తగా రావాలి తప్ప. నెక్స్ట్ కడప భాషా గారు, ఈయన కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కడపలో ఒక సంచలనం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ అక్కడ జరిగినటువంటి సంఘటనలు బట్టి టీడీపీని ఎక్కుతున్నటువంటి వార్తలు మనకు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇంకా సిదిరి అప్పలరాజు గారు చెప్పేసాం. బొత్స సత్యనారాయణ గారు, ఈయన నెగ్గే అవకాశాలు ఉన్నాయి. గుడివాడ అమర్నాథ్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎడ్జ్లో కూడా కాదు, మామూలుగా కాదు, దారుణంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ విశ్వరూప్ గారు అమలాపురం, ఈయన కూడా ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రామచంద్రపురం వేణు గారు ఇప్పుడు రాజమండ్రి రోడ్లో ఉన్నారు, ఈయన అయితే మామూలుగా కాదు, ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ బుచ్చి చౌదరి గారు, వనిత గారు గోపాలపురం, టైట్ ఫైట్. కొంచెం సెంటిమెంట్ కూడా ఎలక్షన్ ముందు 2-3 రోజులు కొంచెం సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. ముందైతే ఓడిపోయే పరిస్థితుల్లో కానీ ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నారు, పోటాపోటీ ఉన్నారు. ఇక్కడ వనిత గారు తెక్కేయచ్చు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు తణుకు, ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. విడుదల రజనీ గారు ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. జోగి రమేష్ గారు ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పెనమలూరు బోడే ప్రసాద్ గారి మీద ఈయన. నాగార్జున గారు, ఈయన ఎడ్జ్లో ఉన్నారన్నమాట. అంబటి రాంబ గారు స్పష్టంగా ఓడిపోతారు. ఆదిమూలపు సురేష్ గారు, ఈయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గోవర్ధన్ రెడ్డి గారు నెగ్గే అవకాశాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈయన నెగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నగరిలో రోజు దారుణంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ధోన్ రాజేంద్రనాథ్ గారు టఫ్ ఫైట్, కానీ కొద్ది ఎడ్జ్ రాజేంద్రనాథ్ గారికి ఉందంటున్నారు. ఆడ కోట సూర్యప్రకాష్ గారు పోటీ చేయడం జరిగింది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు కూడా కొద్దిగా చెప్పలేం, కొద్దిగా అటు ఇటు కూడా ఉన్నారు. ఈ విధంగా మనకి వచ్చిన సమాచారం ప్రకారం మాజీ మంత్రుల్లో ఇంకోటి ఏంటంటే వసశ్రీ గారు, ఈయన కూడా ఎడ్జ్లో ఉన్నారు. దాడిశెట్టి రాజా తుని నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ప్రముఖ నాయకులు యానమల రామకృష్ణ గారు కుమార్తె రమ్య గారు పోటీ చేస్తున్నారు, కనుక ఫస్ట్ నుంచి కూడా అక్కడ మైనస్గానే ఉంది టీడీపీకి. గజపతి నగర్ అశోక్ గజపతి రాజు గారి యొక్క కూతురు, ఆవిడ కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. చీపురుపల్లి బొత్స గారి మీద పోటీ చేసినటువంటి కళా వెంకటరావు గారు, ఆయన ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. మాడుగులలో బండారు సత్యనారాయణ గారు, ఆయన కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా టీడీపీలో కొంతమంది ప్రముఖులు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య బాగా కాంట్రవర్సీ క్రియేట్ చేసినటువంటి వైసీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, గుడివాడ కొడాల నాని గారు ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మాజీ మంత్రి అయినా పేరు నాని గారు లైన్లో లేరు, కానీ ఆయన కుమారుడు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం పోటీ చేసిన వాళ్ళు 90% పైగా వైసీపీ మంత్రులు ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మనకు అందిన సమాచారం ప్రకారం తెలియజేస్తుంది. జై భీమ్ అందరికీ.